ఈ భూమిపై మనుషులు నడిచే కొండలు కొన్ని, దేవతలు నివసించే కొండలు కొన్ని. కానీ కలియుగంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న కొండలు తిరుమల కొండలు. లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నా ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని రహస్యాలు దాచుకున్న క్షేత్రం ఇది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది తిరుమల వెనుక దాగున్న పురాణ గాథలు, భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల్లోని అద్భుత రహస్యాలు. ఇవి శాస్త్రీయ నిరూపణలు కాకపోయినా శతాబ్దాలుగా భక్తులు నమ్ముతూ వస్తున్న స్థల పురాణాలు మాత్రమే. తిరుమల కొండలను ఎందుకు సప్తగిరిలు అంటారో మీకు తెలుసా? భక్తుల విశ్వాసం ప్రకారం ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగల ప్రతీకలు. ఒకసారి వాయుదేవుడు మరియు ఆదిశేషుడి మధ్య ఎవరు గొప్ప అనే అహంకార పోటీ జరిగింది. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని తన పడగలతో చుట్టేయగా వాయుదేవుడు తన శక్తితో దాన్ని కదిలించేందుకు ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో మేరు పర్వతం నుంచి ఒక భాగం విడిపోయి భూమిపై పడిపోయింది. అదే వెంకటాచలం, ఈరోజు మన తిరుమల. ఇది చరిత్ర కాదు, పురాణ గాథ. కానీ ఈ గాథే తిరుమలను దేవతల పర్వతంగా నిలబెట్టింది. తిరుమల అసలు యజమాని ఎవరు? చాలా మందికి తెలియని నిజం. తిరుమల యొక్క మొదటి యజమాని శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు. వరాహ పురాణం ప్రకారం ఈ క్షేత్రం మొదట శ్రీ వరాహస్వామికి చెందింది. కలియుగంలో వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చినప్పుడు వరాహస్వామిని ఈ స్థలంని అనుగ్రహంగా అడిగారట. అందుకే ఈ రోజు కూడా తిరుమలలో మొదటి నైవేద్యం, మొదటి దర్శనం వరాహస్వామికి సమర్పిస్తారు. ఇది స్వామి వినయానికి నిదర్శనం. నిత్య కైంకర్యాలు. దేవుడు రాజుగా పాలించే ఆలయం. తిరుమలలో స్వామిని విగ్రహంగా కాదు, సజీవ మహారాజుగా భావిస్తారు. అందుకే సుప్రభాత సేవ ఉదయం 3 గంటలకు మొదలవుతుంది. స్వామిని నిద్ర లేపుతారు. ఆ సమయంలో రాత్రి దేవతలు చేసిన పూజల వల్ల స్వామి అత్యంత తేజస్సుతో ఉంటారని భక్తుల నమ్మకం. తోమాల సేవ. ఆలయం వెనుక ఉన్న యమనోత్తరి తోటలో పండిన పూలతోనే స్వామిని అలంకరిస్తారు. కొలువు. రోజు స్వామి ముందు పంచాంగం చదవడం, ఆలయ ఆదాయ వ్యయాలు వినిపించడం జరుగుతుంది. అంటే ఈ కలియుగ సామ్రాజ్యానికి స్వామియే చక్రవర్తి. గడ్డం కింద పచ్చ కర్పూరం, భక్తికి గాయం. మీరు గమనించారా? స్వామివారి గడ్డం కింద ఎప్పుడు ఒక పచ్చ కర్పూరం బిళ్ళ ఉంటుంది. స్థల పురాణ ప్రకారం అనంత అల్వర్ అనే భక్తుడు స్వామి తోట పనులు చేస్తుండగా స్వామి బాలుడు రూపంలో వచ్చి ఆట పట్టించాడట. కోపంతో భక్తులు గడ్డపారతో కొట్టగా ఆ దెబ్బ స్వామివారి గడ్డానికి తగిలి రక్తం వచ్చిందని కథ. తన తప్పు తెలుసుకున్న భక్తుడు పచ్చ కర్పూరం మద్దగా భక్తికి మెచ్చిన స్వామి ఈ గుర్తు ఎప్పటికీ ఉండాలి అని అన్నారట. అందుకే ఈ రోజు కూడా ఆ సంప్రదాయం అలాగే కొనసాగుతుంది. స్వామివారి నేత్రాల తేజస్సు. స్వామివారి కళ్ళకు ఎందుకు పెద్ద కర్పూర నామం ఉంటుందో మీకు తెలుసా? భక్తుల విశ్వాసం ప్రకారం స్వామి నేత్రాల నుంచి వెలువడే తేజస్సును సామాన్య మానవులు నేరుగా తట్టుకోలేరట. అందుకే ఆ శక్తిని సమతుల్యం చేయడానికి కర్పూర నామం అలంకరిస్తారు. కేవలం గురువారం జరిగే నేత్ర దర్శనంలో మాత్రమే పూర్తిగా స్వామివారి కళ్ళను దర్శించే భాగ్యం కలుగుతుంది. శుక్రవారం అభిషేక రహస్యం. ప్రతి శుక్రవారం స్వామికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేస్తారట. ఆ సమయంలో విగ్రహంపై లక్ష్మీదేవి రూపం కనిపిస్తుందని కొంతమంది భక్తులు తమ అనుభవంగా చెప్తారు. ఇది ఆలయం అధికారంగా ప్రకటించిన విషయం కాదు, కానీ భక్తులు అనుభవించిన అద్భుత క్షణాల కథ మాత్రమే. తిరుమల కేవలం రాయి గుడి కాదు, అది పురాణం, భక్తి, విశ్వాసం మిళితమైన ఒక జీవంత అద్భుతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ కొండలపై ఏదో ఒక శక్తి మాత్రం ఖచ్చితంగా దాగే ఉంటుంది. చూశారగా, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంతు చిక్కని రహస్యాలు. ఈ విశేషాలు మీకు భక్తిని, ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఆ గోవిందుడి స్మరణతో ఈ వీడియోను లైక్ చేయండి. స్వామివారి మహిమలు 10 మందికి తెలియాలని కోరుకుంటూ మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు మీకు కలిగిన అద్భుతమైన అనుభూతిని కింద కామెంట్ రూపంలో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేసి మాతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.